వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ కేసు మరో మలుపు తిరగనుంది. ఇప్పటికే రేప్ చేసిన నేను ఉరిశిక్ష కూడా వేయొచ్చు అంటూ ప్రకటించిన రాయ్ తర్వాత కోర్టులో యూటర్న్ తీసుకున్నాడు. తనకి ఎలాంటి పాపం తెలియదని, కావాలని కొంతమంది ఇరికించారని, అందుకే నేను పాలిగ్రాఫ్ టెస్ట్ రెడీ అంటూ అతను స్టేట్మెంట్ ఇవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇంతకీ అతను కావాలని చేశాడా, లేదు ఎవరైనా చేయించారన్న విషయాన్ని ఇప్పుడు సిబిఐ దర్యాప్తులు బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ నిందితులు ముందు ఒప్పుకొని తర్వాత ఒప్పుకోకపోతే కేసు ఏ విధంగా తిరుగుతుంది అనే అంశాలను మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు ప్రస్తుతం ఉన్నారు. శ్రీకాంత్ గారిని అడిగి ఈ కేసు ఎలా మరుపు తిరుగుతుందన్న విషయాన్ని అన్నట్టు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జూనియర్ డాక్టర్ కేసులో రోజుకు మలుపు తిరుగుతుందండి. సినిమా స్టైల్లో ఫస్ట్ టైం నేనే చేశాను, అవసరం అనుకుంటే ఉరిశిక్షణ సిద్ధం అంటూ ప్రకటించిన రాయ్ కోర్టులో వచ్చేసరికి పాలిగ్రాఫ్ టెస్ట్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చావని జడ్జి గారు అడగడంతో నేను తప్పు చేయలేదు కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికే నేను ఆ విధంగా పర్మిషన్ ఇచ్చాను, అనుమతి ఇచ్చానని చెప్పడం. ఇది ఒకసారి యూటర్న్ తీసుకుని కనిపిస్తుంది. సాధారణంగా ముందు ఆవేశంగా తాగినప్పుడు మత్తులో కొంతమంది ఓకే అంటారు, జడ్జి కోర్టుకు వచ్చాక మారిపోయే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఈ డబుల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అటువంటి కేసులు ఏమైనా మలుపు తిరుగుతుంటాయా, కేసులను వీగిపోతుంటాయా ఒకటి. రెండోది పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటే అక్కడ 150 grams స్పెర్మ్ దొరికిందని ఒక స్టేట్మెంట్ రావడంతో అది గ్రాములో కొలుస్తారా, మిల్లీ లీటర్లో కొలుస్తారా అనేది ఒక డైనమ్ వచ్చింది. 150 milligrams అని అన్నారు. ఒక రేప్ జరిగినప్పుడు ఆ పోస్ట్ మార్టంలో ఎలాగ దాన్ని ఐడెంటిఫై చేస్తారు? ఫైన్. రెండు ఒకటి. మూడోది ఆమె మద్దతుగా మొత్తం దేశవ్యాప్తంగా అందరూ నిరసన తెలుపుతుంటే మనకు సుప్రీంకోర్టు గైడెన్స్ చాలా క్లియర్గా ఉంది. బాధితురాలి ఫేస్ కానీ ఆమె వేరే బోర్డ్స్ కానీ ఎక్కడ కూడా చూపించకూడదు అనేది. ఎక్కడ నిర్భయ కేసు దగ్గర నుంచి ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఆమెకి మద్దతుగా ఆమె నిందితులకు శిక్ష పడాలంటూ ఒక ర్యాలీ తీసి అందులో ఆమె ఫేస్ని రివీల్ చేయడం కనుక మనం ఎలా అర్థం చేసుకోవాలి? అవును, ఇది ఏంటంటే అండి, మొదటగా ఈ అక్యూజ్డ్ పర్సన్ అతను ఫస్ట్ నన్ను ఉరిదీయండి నేనే చేశాను అని చెప్పిన తర్వాత అని మీరు అడిగారు. అయితే ఒక పర్సన్ వచ్చి నేనే తప్పు చేశాను అని చెప్పిన తర్వాత కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందు నేను తప్పు చేయలేదు, నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇస్తే ట్రయల్ జరుగుతుంది. ఈవెన్ మీకు నేనే తప్పు చేశాను ప్లీడింగ్ గిల్టీ అన్న తర్వాత కూడా ట్రయల్ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఇతను ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ట్రయల్ ఫేస్ చేసిన తర్వాత అతని సైడ్ డిఫెన్స్ ఏదన్నా, ఇప్పుడు వేరే లాయర్లు ఎవరు కూడా అతనికి డిఫెన్స్ ఇవ్వడానికి రెడీగా లేరు అని చెప్పేసి మొన్న ఒక న్యూస్ చూసాం. కోర్టు వారు ఎవరో ఒక డిఫెన్స్ లాయర్ని అతనికి అపాయింట్ చేస్తారు, జనరల్గా చేస్తారు, దట్ ఈస్ ద ప్రాక్టీస్. చేసిన తర్వాత మరి అతను ఇచ్చిన వర్షన్స్, అతను మారిన వర్షన్స్, ఇవన్నీ కూడా కోర్టు ముందు ఎలాంటి పరిణామాలు తీసుకుంటాయి అనేది ఇట్స్ ట్రయల్ మ్యాటర్. ఓకే, మిగతా పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో పోలీస్ ముందు కన్ఫెషన్ ఇచ్చాడు, నాకు ఇది రాసిచ్చాడు, మీడియా ముందుకు వచ్చి మీడియా సమక్షంలో ఇలా చెప్పాడు, అవన్నీ ఇమ్మెటీరియల్. కోర్టులో జడ్జి గారి ముందు ఏం జరుగుతుంది, జడ్జి గారి ముందు ఆ వ్యక్తి నేను కన్ఫెస్ చేస్తాడా, లేదా జడ్జి గారి ముందు ఆ వ్యక్తి లేదు నేను ఈ నేరాన్ని అంగీకరించట్లేదు అని చెప్తాడా అనే దాని మీదనే కోర్టు. కానీ ఇప్పుడు ఆయన నేను ఎలాంటి తప్పు చేయలేదు అని జడ్జి గారి ముందు చెప్పాడు కాబట్టి, అవును, ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళకి అది ఒక పిల్ దొరుకుతుంది కదా. పిల్ అంటే ఎట్లాగా? డిఫెన్స్ వాళ్ళు ఏమనుకుంటారు, సార్ బయట చెప్పింది, మీడియా ముందు చెప్పింది, పోలీస్ ముందు చెప్పింది కాదు, అది కాదు, మేజిస్ట్రేట్ ముందు చెప్పింది కాబట్టి 164 స్టేట్మెంట్ కింద అది వాల్యుబుల్ కాబట్టి ఆయన చేయలేదని డిఫెన్స్ వాళ్ళు చేయలేదని డిఫెన్స్ ఇప్పుడు చేయలేదని అంటారు. ఆర్ చేయలేదు అంటే ఒకటేంటంటే డిఫెన్స్ పని ఎప్పుడు కూడా ఇతను చేయలేదు చేశాడు అనే దానికన్నా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఈ క్రైమ్ని ఇతనే చేశాడు అని చెప్పేసి ప్రూవ్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూస్తారు. అవును. సో ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ అతను చేశాడా లేదా అని. అతను చేశాడని చెప్పేసి మెజారిటీ ఎక్కడైనా అంతే, ఏ కేసులో అయినా కానీ ఎక్సెప్షన్స్ కొన్ని కేసులు విమెన్ ఓరియంటెడ్ కేసెస్లో ఉంటుంది. పర్టికులర్లీ మర్డర్లో, రేప్ అండ్ మర్డర్లో వీటిలలో ఏంటి అంటే ప్రిజంప్షన్ తనకే ఉంటుంది. పోక్సో కేసులో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో రేప్ కేసు ఉంది, అందులో ఏంటి అంటే ఉమెన్ సోల్ టెస్టిమనీ అంటే చైల్డ్ సోల్ టెస్టిమనీ మాత్రమే సరిపోతుంది. ఏంటి ఇతను రేప్ చేశాడు, సెక్షువల్ అసాల్ట్ చేశాడు అని చెప్పడానికి. రెగ్యులర్గా అడల్ట్ రేప్ కేసెస్లో అట్లా ఆ ప్రిజంప్షన్ ఉండదు. సో ప్రాసిక్యూషన్ వారు ప్రూవ్ చేయాలి బియాండ్ రీజనబుల్ డౌట్. ఇప్పుడు కోర్టులోకి వచ్చి నేను చేయలేదు అని చెప్పినా చెప్పకపోయినా ఈయనైతే ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ట్రయల్ ప్రొసీజర్ ఉంటుంది. అయితే అతను కన్ఫెస్ చేస్తే ఒకలా ఉంటుంది, నేను డిఫెండ్ చేసుకుంటున్నాను అన్నాడు కాబట్టి
అందరూ విట్నెస్ని ఎగ్జామిన్ చేయాల్సిందే, డిఫెన్స్ వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిందే, ఎవిడెన్స్ వాల్యూ చూడాల్సిందే, ఓకే. వాటి మీద బేస్ అయ్యి ఉంటుంది. సార్ ఇప్పుడు ఆయన కోర్టులో చెప్పాడు కాలేదని చేయలేదని, కానీ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఈయనకి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, అప్పుడు పాలిగ్రఫీ టెస్ట్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. ఓకే, డిఎన్ఏ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ డిఎన్ఏ ఇస్ వ్యాలిడ్. మరి అప్పుడు డిఎన్ఏలోకి టాలీ అయింది. డిఎన్ఏలో ఇతను సంబంధించిన సీమెన్, బ్లడ్ డ్రాప్స్ అలాంటివి దొరికాయండి, ఇట్స్ ఎ కాంక్రీట్ ఎవిడెన్స్. అంటే కోర్టులో ఆ మాత్రం అబద్ధం చెప్పి మాత్రాన లేదు, కుదరదు. అవి కాంక్రీట్ ఎవిడెన్స్. కానీ పాలిగ్రఫీ టెస్ట్లు, లై డిటెక్టర్ టెస్ట్ ఇవన్నీ ఏంటంటే అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి పనికొస్తాయి తప్ప అందులో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇతనే చేసాడని చెప్పడానికి కుదరదు. అంటే ఓన్లీ డిఎన్ఏ టెస్ట్ మాత్రం కాంక్రీట్ డిఎన్ఏ టెస్ట్ ఈస్ వ్యాలిడ్ ఎవిడెన్స్ లో. అది ఒకవేళ డిఎన్ఏ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈయన చెప్పిందంతా కూడా డిఎన్ఏలో ఇతను లేడు అనుకోండి, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేశారు, మెటీరియల్లో ఏది దొరకలేదు, సీమెన్ అనాలిసిస్ చేశారు, అనాలిసిస్లో కూడా ఇతను సంబంధించిన డిఎన్ఏ లేదు, అప్పుడు ఇబ్బంది అవుతుంది ప్రాసిక్యూషన్. అచ్చా, ఒకవేళ డిఎన్ఏ టాలీ అయిందంటే ఇంక ఇష్యూ లేదు. టాలీ అయ్యింది అంటే అతన్ని కన్విక్ట్ చేయడం అనేది ప్రాబబిలిటీస్ చాలా పెరుగుతాయి. అచ్చా, సో అది డిఫెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఆ కేసులో చూస్తుంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జరిగిన ఘటనలో 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అని కోర్టు తప్పడుతుంది. అవును, బయట ఎవరు కాపలా కాసారా అని కొంతమంది రకరకాల ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అవును. మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోవడం అనేది అది ఆ ఒక్క కేసుకి సంబంధించింది కాదండి. మీకు భారతదేశంలో రోజుకు సగటున 80 నుంచి 85, 86 కేసులు, రేప్ కేసులు రిపోర్ట్ అవుతుంటే ఈ సర్వేస్ ఏం చెప్తున్నాయంటే నేషనల్ లెవెల్లో ఉండే ఎన్జిఓస్ కానీ విమెన్ ఆర్గనైజేషన్స్ చెప్పే ఇదేంటి అంటే దాదాపు ఈ రిపోర్ట్ అయ్యే కేసుల కన్నా అన్రిపోర్టెడ్ కేసులు 4 రెట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. అందులో ఒక భయంకరమైన నిజం ఏంటి అంటే రేప్ అలిగేషన్స్ మీద వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ 10 రోజుల క్రితం రేప్ అయిన కేసు ఉందనుకోండి, ఇప్పుడు ఫ్రెష్గా రేప్ అయ్యి ఇంజరీస్ అయ్యిన కేసులలో పోలీసు వాళ్ళు ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఒక వారం క్రితం జరిగింది, తన ట్రామాలో ఉంది, తను ఇంకేదో కారణాల వల్ల రాలేదు, భయపడ్డది, వారం తర్వాత వెళ్ళినా కానీ పోలీసులు రిపోర్ట్ చేయని కేసెస్ చాలా ఎక్కువ. అంటే వీళ్ళే నిర్ణయం చేస్తారు, ఇది ప్రూవ్ అవ్వదు, వారం అయిపోయింది, టెస్ట్లో ఎఫ్ఐఆర్ అవ్వకపోవడము అనేది ఇది యూనివర్సల్గా ఇండియా మొత్తంలో ఉండే ప్రాబ్లం ఇది. అది అంటే వాంటెడ్లీ కాదా? వాంటెడ్లీ అయ్యి ఉండొచ్చు, నేను ఇప్పుడు పొలిటికల్ కామెంట్స్ చేయదలుచుకోలేదు. వాంటెడ్లీ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. అంటే ఎవరికి బెనిఫిట్ ఉంటుందండి వీడిని కాపాడాలని? సో దాంట్లో ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా, సుప్రీంకోర్టు డైరెక్ట్గా దీన్ని మానిటర్ చేస్తుంది కాబట్టి, సిబిఐ చేతిలో ఉంది కాబట్టి మేబీ నిజాలు బయటికి రావాలి. ఇప్పుడు స్పెక్యులేషన్స్ అనేది అనవసరం. ఇప్పుడు ఒక హారిఫిక్ క్రైమ్ జరిగింది, ఈ హారిఫిక్ క్రైమ్ జరిగినప్పుడు దీని మీద స్పందించే వాళ్ళు, నిరసన వ్యక్తం చేసే వాళ్ళు కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఎలాగంటే అట్లాగా మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో రాసుకొని తీసుకొని వస్తే చూసా కొంతమంది అడ్వకేట్సే అమ్మాయి ఫోటో చూపిస్తూ తిరగడం, పేరు రాసి ఒక మరీ హైదరాబాద్ లాంటి సిటీలో రంగారెడ్డి కోర్టులో 19వ తారీఖున ఒక లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రొటెస్ట్ ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ అని ఏదో తీశారు. బ్యానర్లు రంగారెడ్డి కోర్టులో నిన్న మొన్న కూడా బ్యానర్లు ఉన్నాయి, విక్టిమ్ పేరు బ్యానర్ల మీద రాసున్నారు. మీరు విక్టిమ్ పేరు అన్నారు, విక్టిమ్ ఫేస్ని కూడా రివీల్ చేశారు. ఫేస్ని రివీల్ చేశారు, డెడ్ బాడీ ఫొటోస్ని రివీల్ చేశారు, తన ఐడెంటిటీ, తన ఫ్యామిలీ ఐడెంటిటీ మొత్తం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే ఇది లాయర్సే చేయడం అనేది చాలా బాధాకరము. చాలామంది ఉమెన్ లాయర్స్ ఆ ప్రొటెస్ట్లో పాల్గొనడము, ఎల్బీ నగర్ రోడ్ల మీద బ్యానర్లు పట్టుకొని రోడ్డు మీద మొత్తం ప్రొటెస్ట్ చేయడం అనేది నిజంగా అది ఊహించలేదు లాయర్స్ చేస్తారని. జనరల్గా కామన్ మ్యాన్ ఏదో తెలియక చేశాడు అని అంటే అది తప్పైనప్పటికీ, శిక్షార్హులైనప్పటికీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినప్పటికీ కామన్ మ్యాన్ చేశాడు అంటే ఇగ్నోరెన్స్ అని అనుకోవచ్చు. లాయర్స్, అందులోనూ ఉమెన్ లాయర్స్ చేయడం అనేది అది వాళ్ళకి అవగాహన లేక అనుకుంటారా, లేదంటే ఇంకేమైనా వేరే విధంగా భావించవచ్చు మనం? ఇప్పుడు బ్యానర్ మీద ప్రింట్ వేశారు అంటే నేను అవగాహన లేదు అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే చట్టం మీద అవగాహన లేదని అనుకుంటున్నాను. మేము పెద్ద లాయర్లు అని చెప్పుకుంటే కుదరదు. మీకు ఒక బ్యానర్ మీద, లేదంటే ఒక కరపత్రము, లేదా ఒక లిటరేచరు, ఒక పిటిషన్ ఏదన్నా వేసేటప్పుడు దాంట్లో చట్టం ఏం చెప్తుంది అనేది మినిమం నాలెడ్జ్ ఒక లాయర్కి ఉండాలి. అందుకనే జర్మీ బెంథమ్, ఒక జురిస్ట్, ఇంగ్లీష్ ఓల్డ్ జురిస్ట్, అతను ఏమంటాడంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఎక్సెప్షన్ కాదు, బట్ ఫర్ లాయర్స్ అంటాడు. ఓన్లీ లాయర్స్కి మాత్రమే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కలుగున్నా కానీ అది పనిషబుల్ కాదు. నేను లా తెలియదన్నా అనుకోండి, ఇంకా వాళ్ళకి పని లేదు. ఆయన సార్కాస్టిక్గా అంటాడు అనమాట.
అది నాకు నిజమనే అనిపిస్తుంది. దానిలో చాలామంది మేల్ లాయర్స్ ఉన్నారు, ఫీమేల్ లాయర్స్ ఉన్నారు, సీనియర్లు అనుకునే వాళ్ళు ఉన్నారు, సీనియర్లు అని చెప్పుకోబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సార్ యాక్చువల్గా నిర్భయ కేసు తర్వాత ఈ విధంగా చేస్తే పనిష్మెంట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్. మరి వీళ్ళ మీద కూడా ఐపీసీలో సెక్షన్ 228 ఇప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 72 దాని ప్రకారం ఏంటి అంటే ఎవరు కూడా విక్టిమ్ ఐడెంటిటీని సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో, పర్టికులర్లీ రేప్ కేసెస్లో 376 కేసెస్లో, పోక్సో కేసెస్లో విక్టిమ్ ఐడెంటిటీని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ రివీల్ చేయకూడదు, పబ్లిష్ చేయకూడదు. ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడా కూడా తన ఐడెంటిటీని రివీల్ చేయకూడదు అనేది చట్టం. 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంది దానికి. ఇది కాకుండా మీకు 2018 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో తర్వాత ఇది రీసెంట్గా ఇంకొక కేసు ఒకటి జరిగింది. ఆ ఉమెన్ 12 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారు కదా, గ్యాంగ్ రేప్ చేసి ముస్లిం అమ్మాయిని చేశారు. ఆ కేసులో కూడా మీడియా సంస్థల మీద 10 లక్షల ఫైన్ వేశారు ఢిల్లీ హైకోర్టు. ఆ విక్టిమ్ ఐడెంటిటీని మీరు ఎట్లా రివీల్ చేస్తారు, పేరు ఎలా రివీల్ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఎంత అపాలజీస్ చెప్పినా కానీ కుదరలేదు. కన్విక్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే మీడియా ఏజెన్సీస్ కాబట్టి జైలు శిక్ష వేయలేదు. కానీ శిక్షలు ఇది మాత్రం ఫైన్ మాత్రం కోర్టు సుమోటోకి తీసుకోవచ్చా? సుమోటోకి తీసుకోవచ్చు కాదు. ఎందుకంటే జనరల్గా ఒక కామన్ మ్యాన్ ఏదైనా తెలియక తప్పు చేశాడు అనేది డిఫరెంట్. లాయర్స్ కమ్యూనిటీ కోర్టు ప్రిమైసెస్లో చేసినప్పుడు చాలా సీరియస్గా తీసుకోవాలి. లా వైలేషన్ రంగారెడ్డి కోర్టు జడ్జి గారు కూడా తీసుకోవచ్చు, రెఫర్ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, డెఫినెట్గా పెట్టచ్చు. కంటెంప్ట్ అయితే హైకోర్టుకి రెఫర్ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసు 72 బిఎన్ఎస్ కింద మాత్రము ఖచ్చితంగా ఆ లోకల్ కోర్టులో ఉండేవాళ్ళు కానీ లాయర్లు కానీ ఎవరన్నా కానీ కంప్లైంట్ చేయొచ్చు, జడ్జి గారు తీసుకోవచ్చు. దెర్ ఇస్ ఇనఫ్ ప్రావిజన్. ఓకే సార్, మనం ఎవరైతే ఆయన అక్యూజ్ పార్టీ ఉందో యూటర్న్ తీసుకుని డిస్కస్ చేస్తాం, ప్లస్ వీళ్ళ గురించి చేస్తాం. అవును. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్కి వద్దాం. ఎస్. పోస్ట్ మార్టం రిపోర్ట్ 150 మిల్లీగ్రామ్స్ అనేది ఆయన పిఎం రిపీట్ వచ్చింది అని అంటున్నారు. అసలు ఏం జరిగింది మీకు? ఎందుకంటే అక్కడ మీకు నెట్వర్క్ ఉంది కాబట్టి ఒరిజినల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం వచ్చింది, అందులో ఉన్న వాళ్ళ కంటెంట్ ఏం రాశారు? సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు కొన్ని షార్ట్ ఒపీనియన్ ఇస్తారు కదా. ఎస్, కొన్ని మీడియా సంస్థలు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎక్స్ట్రాక్ట్స్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే అందులో మీకు లాంగ్వేజ్ చదివి వినిపిస్తాను, మీకోసం రెడీగా ఉంది. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ జెనిటీలియా ఒక పోస్ట్ మార్టంలో ఒక భాగంలో ఒక సబ్ టైటిల్ ఇది. అంటే ఫ్రాక్చర్స్ ఎన్ని ఉన్నాయి, బాడీ ఆర్గన్స్ ఎన్ని, ఇవన్నీ రాశారు. అందులో వైట్ థిక్ విసిడ్ లిక్విడ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఎండోసర్వైకల్ కెనల్ విచ్ ఈస్ కలెక్టెడ్ యాజ్ నోటెడ్ అబౌవ్ 151 grams. ఇది దాని ఎంతవరకు పోయింది? మిల్లీగ్రామ్స్ గ్రామ్స్ 151 grams. కరెక్టే, అబ్సల్యూట్లీ. వాళ్ళు రాసిన రిపోర్టు, వాళ్ళు రాసిన ఫైండింగ్లో గ్రామ్సే ఉండాలి, మిల్లీగ్రామ్ ఎంఎల్ కాదు. అయితే దీన్ని ఈ వైట్ థిక్ విసిడ్ లిక్విడ్ అనగానే వీళ్ళు ఏం చేశారు, దాన్ని స్పర్మ్ అని ఒకడు, ఆ స్పర్మ్ అన్న తర్వాత ఇది ఎంజీలో ఉంది కదా, ఎంఎల్లో ఉండాలి కదా అని చెప్పి స్పర్ము ప్లస్ ఉమెన్ నుంచి వచ్చిన సీక్రెషన్ కూడా అయి ఉంటుంది, ఈ మొత్తాన్ని కలిపి ఫ్లూయిడ్ని కలిపి ఈ ఎంఎల్ అని పోయి 150 grams అని అన్నారు అని చెప్పేసి ఒకరు ఎవరికి ఇష్టం వచ్చిన థియరీలు వాళ్ళు చెప్పారు. అయితే ఈ థియరీ గురించి నేను 2 నిమిషాల తర్వాత చెప్తాను మురళి గారు. అంతకన్నా ప్రమాదం ఏంటంటే ఈ 150 grams స్పర్మ్ ఉందా, సిమెన్ ఉందా, వైట్ థిక్ లిక్విడ్ ఉందా, ఏదో ఉందని పక్కన పెడదాం కాసేపు. 150 grams కూడా ఉందనుకుందాం. మీకు సెన్సేషనలిజం కావాలా? నేషనల్ మీడియా పెద్ద పెద్ద జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ళు 150 grams సిమెన్ దొరికింది అని చెప్పేసి ఫస్ట్ న్యూస్ స్టోరీ బ్రేక్ చేసిన ఒక ప్రముఖ జర్నలిస్టు, ఆయన సెన్సేషనలిజం కావాలి. ఇంకేం సెన్సేషన్ కావాలి? ఒక ఉమెన్ చచ్చిపోయింది, రేప్ అవ్వబడింది, తనకు ఆల్రెడీ తనను చంపిన విధానము, తనను రేప్ చేసిన విధానం చాలా హారిఫిక్గా ఉంది. ఇక అంతకన్నా హారర్ కావాలా మీకు? నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో కూడా తనను ఎలా చంపారనే డిస్క్రిప్షన్, రాడ్ తీసుకుని వజైనాలో పెట్టారు, తర్వాత స్కిన్ బయటకు లాగేశారు, ఈ డిస్క్రిప్షన్స్. ఈ సెన్సేషనలిజం చేస్తే కానీ నేను ఈ సబ్జెక్ట్ నమ్మలేను అనుకోవడం అనేది ఒక మానసిక రుగ్మత. అది మీడియా వాళ్ళు చేసినా, జర్నలిస్టులు చేసినా, ఎవరు చేసినా కానీ ఇది ఒక మానసిక రుగ్మత. అది మనకు ఇనఫ్ అక్కడ ఆ క్రైమ్లో అది చదువుతుంటేనే, వింటుంటేనే ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత స్థితిలో ఆ క్రైమ్ జరిగింది. దాన్ని మళ్ళీ ఇంకా సెన్సేషనలైజ్ చేసి స్పర్మ్ ఉందని, ఫ్రాక్చర్స్ ఉన్నాయని,
తర్వాత సర్వైకల్ రీజన్లో ఒక బోన్ ఇరిగిపోయిందని, షోల్డర్ బోన్ ఇరిగిపోయిందని, ట్యూబ్ బయటికి లాగారని, ట్యూబ్ లాగారని. ఏంటి అసలు అదంతా పోస్ట్మార్టం రిపోర్ట్లో లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒకటే కాదు, దాంట్లో ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే 150 గ్రాములు దొరికిందంటే ఒకరు కాదు, గ్యాంగ్ రేప్ చేసి ఉంటారని ఒక ఆ హిందీ మీడియాలో ఆయన ఏం చేశారంటే ఒక్క మనిషికి 3 ml నుంచి 4 ml వరకు మాత్రమే స్పర్మ్ వస్తుంది, ఎంతమంది చేస్తుంటే వస్తుందని క్యాల్కులేషన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటే 150 ml అంటే మినిమం 20 మంది గ్యాంగ్ రేప్ చేశారని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఇదంటే ఒక పొలిటికల్ డ్రామా. మీకు ఒక విక్టిమ్ చనిపోయి ఉంది, 150 గ్రాములు ట్యూబ్లు అంత పడుతుందండి. అసలు ట్యూబ్లో 150 గ్రాములను కాదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగ్వేజ్ దీని మీనింగ్ ఏంటి అంటే ఎండో సర్వైకల్ రీజన్ మోస్ట్ లైక్లీ వజైనా ఎండో సర్వైకల్ రీజన్ని వెయిట్ చేశారు. వెయిట్ చేసి యూట్రస్ వెయిట్ అయి ఉంటుంది. అది జనరల్గా యూట్రస్ని ఏదన్నా క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు బాడీ పార్ట్స్ని తీసి వెయిట్ చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. అది హార్ట్ వెయిట్ ఎంత ఉంది, లివర్ వెయిట్ ఎంత ఉంది, విసరా వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ డిస్క్రిప్షన్స్ రాస్తారు. ఆ వెయిట్ ఈ పర్టికులర్ 150 గ్రామ్స్ వెయిట్ ఏంటి అంటే మోస్ట్ లైక్లీ యూట్రస్ అండ్ సర్వైకల్ ఎండో సర్వైకల్ కెనాల్ రీజన్ అయి ఉంటుంది. వజైనా నుంచి యూట్రస్కి మధ్యలో ఉండే ఆ కెనాల్ రీజను అది ప్రిజర్వ్ చేసి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వై చేశారు, ఇది ఎంతవరకు వెళ్ళిందో చెప్తాను చూడండి మీకు. ఈ రోజుకి కూడా మీడియాలో 150 గ్రామ్స్ స్పర్మ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, 151 గ్రామ్స్ స్పర్మ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన పరిస్థితి చూడండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 20వ తారీఖున అక్కడ ప్రొసీడింగ్స్ నడుస్తుంటే ఒక అడ్వకేట్ వచ్చి 151 గ్రామ్స్ స్పర్మ్ వచ్చిందండి, ఎంతమంది గ్యాంగ్ రేప్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానాలు మాకు ఉన్నాయంటే తిట్టాడు ఆయన. ఆయన ఏమన్నా అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ నా ముందుంది, ఈ 150 గ్రామ్స్ అంటే ఏందో నాకు తెలుసు, ఆ 150 గ్రామ్స్ సోషల్ మీడియాలో ఉన్నది, మీడియాలో రిపోర్ట్ చేసిందని అది స్పర్మ్ అని ఇదని చెప్పేసి మీరు దాన్ని సోషల్ మీడియాని బేస్ చేసుకొని నా ముందు ఆర్గ్యూ చేయకండి, ఐ నో వాట్ ఈజ్ 150 గ్రామ్స్ అని చెప్పాడు. ఏంటి క్లియర్గా ఉంది లాంగ్వేజ్, మీకు ఇంకా చదివించాను కదా. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ జెనెటీలియా డిస్క్రిప్షన్, వైట్ థిక్ విసిడ్ లిక్విడ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఎండో సర్వైకల్ కెనాల్. అంటే ఎండో సర్వైకల్ కెనాల్ లోపల ఈ వైట్ థిక్ లిక్విడ్ ఉంది, విచ్ ఈస్ కలెక్టెడ్. ఏంటి ఎండో సర్వైకల్ కెనాల్ని కలెక్ట్ చేశారు, విచ్ ఈస్ కలెక్టెడ్, ఎస్ విచ్ ఈస్ కలెక్టెడ్ యాజ్ నోటెడ్ అబౌవ్ అని చెప్పి దాని వెయిట్ 150 గ్రామ్స్ అని రాశారు. ఇప్పుడు ఒక బాడీ పార్ట్ వెయిట్ అది, ఒక ఇంటర్నల్ ఆర్గాన్ పార్ట్ ఆ పోర్షన్ వెయిట్ అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసారనేది నాకు క్లారిటీ లేదు. జనరల్గా యూట్రస్ సర్వైకల్ రీజన్ అలాంటివి ఏదైనా ఇట్లాంటి క్రైమ్స్లో తీస్తూ ఉంటుంది, సహజం. తెలుగులో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే పోస్ట్మార్టం చేసే డాక్టర్స్తో కొంతమందిని నేను అడిగితే వాళ్ళు కూడా ఒపీనియన్ ఏం చెప్పారంటే ఇంతవరకు మేమైతే అట్లాంటి రీజన్ని కట్ చేసి తీసి ప్రిజర్వ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు లేదు. బట్ మీరు చెప్పింది 150 గ్రామ్స్ వెయిట్ అంటే అప్రాక్సిమేట్ వెయిట్ అంతే ఉంటుంది. ఆ పార్ట్ వెయిట్, ఎస్ ఆ పార్ట్ వెయిట్ అంత ఉంటుంది. థిక్ విసిడ్ లిక్విడ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను, ఇక్కడ మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మాకు స్వాబ్ వస్తుందండి, స్వాబ్ అనాలిసిస్ చేసి దీంట్లో హ్యూమన్ డిఎన్ఏస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తాము, మల్టిపుల్ హ్యూమన్ డిఎన్ఏస్ ఉన్నాయని చూస్తాము, అంతేగాని మాకు 150 గ్రామ్స్ 150 లిక్విడ్లు అలాంటివి మాకు రావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీరు చాలా మంది మాట్లాడారు కదా ఎయిమ్స్లో డాక్టర్స్తో మాట్లాడినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, కొంతమంది ఏమంటారంటే స్పెర్మ్తో పాటు ఆమె దగ్గర నుంచి కూడా రిలీజ్ అయి ఉంటాయి, రెండు క్లబ్ అయి ఉండడం వల్ల. ఎంత క్లబ్ అయినా కానీ నేను ఐఎమ్ నాట్ ఎ మెడికల్ ఎక్స్పర్ట్, కానీ నేను డాక్టర్స్తో మాట్లాడిన లిమిటెడ్ నాలెడ్జ్తో చెప్తున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ 150 గ్రామ్స్ అనేది అస్సలు నమ్మశక్యంగా లేదు. ఎందుకు అంటే ఉమెన్ మెన్ ఇద్దరిది కలిపి ఉన్నా కానీ అసలు ఆ టైంలో తనకు సిక్రేషన్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడదాం, ఉన్నా కానీ ఆమెకి ఎలాగ వస్తారండి, ఆమె ఇన్సెన్సిబుల్ అండి, అట్లా మాట్లాడడం కూడా తప్పు, చాలా ఇన్సెన్సిబుల్ అది. సో ఒకవేళ వచ్చున్నా కానీ ఒక 5 ml 10 ml అలాంటిది ఏదైనా ఉండొచ్చు, కానీ అట్లాంటివి మేము ఎప్పుడు కలెక్ట్ చేయమండి, అసలు ఎట్లా దొరుకుతుంది, ఆ లిక్విడ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, అది ఇంప్రాక్టికల్ అదే అని చెప్పేసి డాక్టర్స్ కొంతమంది చెప్పారు నాకు. కాబట్టి నేనైతే ఆ థియరీని నమ్మట్లేదు. అది ఆ 150 గ్రామ్స్ కొంచెం మనకు ఆ చనిపోయిన విక్టిమ్ మీద ఎంతో కొంత బాధ్యత, రెస్పెక్ట్, గౌరవం ఉండాలి. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం, సోషల్ మీడియాలలో కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదివరకు ఎవరన్నా తెలుసో తెలియకో కామెంట్స్ చేస్తున్నారు, నేను కూడా చూశాను కొంతమంది డాక్టర్స్ అనడము అది గ్యాంగ్ రేప్ అయి ఉండొచ్చు అని చెప్పి
స్పర్మ్ని ఎంఎల్స్లో క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ కూడా చూసాను నేను. ఒకవేళ ఇది వరకు అట్లా చేసి ఉన్నా కానీ ఇక మీదట అన్న మానుకోండి, అది కరెక్ట్ కాదు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఈస్ క్లియర్. డాక్టర్ మీడియాతో మాట్లాడడం కరెక్ట్ అంటారా? డాక్టర్ మీడియాతో మాట్లాడొచ్చండి, కాకపోతే ఏంటంటే స్పెక్యులేషన్స్కి దారి తీసేలాగా, ఆస్కారం ఇచ్చేలాగా అతను కామెంట్స్ చేయకుండా ఉండడం అనేది మంచిది. అంటే మెడికల్ ఒపీనియన్స్ చెప్పడానికి వాటికి మాట్లాడవచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉంది, చనిపోయిన అమ్మాయి పట్ల సమాజం బాధ్యత అనేది ఒకటి ఉంది. సో ఆ సెన్సిబిలిటీస్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. సార్, డైరీలో ఒక పేజ్ చింపారు, ఆ డైరీని ఆ పేజ్ షూట్ చేయొద్దు అని సిబిఐ అధికారులు చెప్పారంటూ అమ్మాయి తండ్రి చెప్తున్నారు. డైరీలో అమ్మాయి డైరీలో ఒక పేజీ చిరిగిపోయి ఉంది, ఆ పేజీ గురించి అడగద్దు అని సిబిఐ వాళ్ళు నాకు అడిగారు అంటూ విక్టిమ్ ఫాదర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు మీడియాతో మాట్లాడి. అంటే అండి ఇప్పుడు ప్రజెంట్ మీడియాలో వాళ్ళు చెప్పే అలిగేషన్స్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే స్టేట్ మీద నమ్మకం ఉండకపోవడం అనేది క్వైట్ న్యాచురల్, స్టేట్ ఏజెన్సీస్ మీద నమ్మకం ఉండకపోవడం అనేది క్వైట్ న్యాచురల్, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక లేని ఒక అంశాన్ని మీరు నన్ను అడగొద్దు అని చెప్పేసి అంటున్నారు, వీళ్ళు నన్ను ప్రెజర్ చేస్తున్నారంటే ఒకవేళ ఉండుంటే దానిలో ఏముందో వీళ్ళకి తెలుసా? నేను విక్టిమ్ బ్లేమ్ చేయట్లేదు. అవును, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇలాంటిదే మనం లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు డాక్టర్ సైఫ్ మ్యాటర్లో మాట్లాడుకున్నప్పుడు ప్రీతి గారు సైఫ్ మాట్లాడుకున్నప్పుడు అందులో కూడా ఏదో వాట్సాప్ మెసేజ్ ఏదో పెట్టావు, అది డిలీట్ చేసావు కదా నువ్వు, ఆ డిలీట్ చేసిన దానిలో ఏదో ఉంది అందుకే నువ్వు డిలీట్ చేసావు కాబట్టి నువ్వు అక్యూజ్ అని అంటారు. ఇది కూడా అలాంటిదే, హాస్యాస్పదంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మెయిన్ కేసు నుంచి మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకునే ఆస్కారం ఉంటుంది, అన్నీ డైవర్ట్ అవుతాయి. ఇప్పుడు పేజ్ ఒకటి చిరిగిపోయి ఉంది, దాని గురించి మీరు అడగొద్దు అంటే ఆ పేజ్ చిరిగిపోయినది రఫ్ నోట్స్ రాసుకొని చిరిగిపోయిందా, లేకుంటే దానిలో ఏదైనా సూసైడ్ నోట్ ఏమన్నా ఉందా, అంటే ఏంటి వీళ్ళ డౌట్. కాబట్టి సెన్సిబిలిటీస్ని మెయింటైన్ చేయాలి. కోర్టులో ఒకటి ట్రయల్, ఇంత సీరియస్ క్రైమ్ ఒకటి జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఏజెన్సీస్ వాటి పని అవి చేస్తాయి. అట్లాగే విక్టిమ్ పేరెంట్స్కి కానీ లేకుంటే డాక్టర్స్, తనతో పనిచేసిన డాక్టర్స్ కానీ ఎవరికన్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళు చట్టపరిధిలో ఉండి దాన్ని మాట్లాడాలే తప్ప పబ్లిక్ డొమైన్లో వచ్చి స్పెక్యులేషన్స్ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఒక పొలిటికల్ రంగు తీసుకొని క్రైమ్ పోతుందేమో అని నా భయం. శ్రీకాంత్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ కేసు కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి మీరు అన్నట్లుగా అసలైన నిందితుడు ఒకరవచ్చు ఇద్దరవచ్చు ఎవరైనా సరే కరెక్ట్ పర్సన్ రావాలి అంటే సిబిఐ ఏ విధంగా వెళ్ళాలి, మీడియా ఎలాగ ఉండాలి, అదేవిధంగా పేరెంట్స్ ఎలాగ ఉండాలండి? వీళ్ళందరూ కూడా ముందుగా సెన్సిటైజ్ అవ్వాలండి. మీరు అడిగిన దానిలో ప్రాసిక్యూషన్ ఎలాగ ఉండాలి, సిబిఐ ఎలాగ ఉండాలి, పేరెంట్స్ ఎలాగ ఉండాలి, ముందు సిబిఐ ప్రాసిక్యూషన్ గురించి, మీడియా కూడా ఎలా ఉండాలి, మీడియా కూడా సిబిఐ ప్రాసిక్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిబిఐ కానీ లేకుంటే ఈ ప్రాసిక్యూటర్స్ కానీ ప్రాసిక్యూషన్ వైపు కానీ ఎంక్వైరీ చేసేటప్పుడు వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసే విధంగా, ఇన్వెస్టిగేషన్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసే విధంగా, ఎవరన్నా ఎవిడెన్స్ ఇస్తాను అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి మీరు ముందుకు వచ్చి చెప్తే మేము మిమ్మల్ని ఎనానిమిటీ మెయింటైన్ చేస్తాము, కోర్టు ముందు మాత్రమే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి చేస్తాము అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎలిగేషన్స్ ఏదన్నా ఉంటే ఎలిగేషన్స్లో పబ్లిక్ డొమైన్లో ఉండే ఎలిగేషన్స్ కాకుండా ఆన్ రికార్డ్లో ఉన్న ఎలిగేషన్స్ ఏంటి, రియల్గా విక్టిమ్కి దగ్గరలో ఎవరెవరైతే ఉన్నారో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని కానీ ఐ విట్నెస్ని కానీ అంతకు ముందు జరిగిన సీక్వెన్సెస్ని కానీ ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుంచి చూసుకుంటే అటెండెన్స్ రికార్డు వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి ప్రొసీజర్ ఫాలో అయితే దీనిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ వాళ్ళని కన్విక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే చాలాసార్లు ఈ ప్రాసిక్యూషన్ ల్యాకునా వల్ల కేసెస్ పోతుంటాయి. ఈ ప్రాసిక్యూషన్ ల్యాకునాస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా ఉండేది చెప్తున్నాను నేను. ఒక సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటారు, ఫుటేజ్ తీసుకునేటప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వరు. ఈ ఒరిజినల్ సోర్స్ ఫైల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకుండా దాని నుంచి కాపీ చేసిన డీవీడీని తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు సీసీటీవీ ఉంది, అది సర్వర్లో లోడ్ అయింది, సర్వర్ నుంచి ఒక డీవీడీ తీసాం. డీవీడీ తీసినప్పుడు ఈ డీవీడీ క్రైమ్ జరిగింది జనవరి 1వ తారీఖున ఎగ్జాంపుల్. వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి డీవీడీ తీసి కాపీ చేసింది జనవరి 12వ తారీఖున, ఓ 12 రోజులు గ్యాప్ ఉంది. డీవీడీ తీశారు, నాలాంటి వాడు ఎవడో ట్రయల్ చేస్తాడు, ఆబ్వియస్ కదా, జోకైనా కానీ నేను సీరియస్గా చెప్తున్నా. ట్రయల్ చేసినప్పుడు
వీళ్ళు దీన్ని ప్రైమరీ ఎవిడెన్స్గా చెప్పాలి. ఈ ప్రైమరీ ఎవిడెన్స్గా చెప్పాలన్నప్పుడు ఆ డివిడి యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ఈ ప్రాపర్టీస్లో రైడ్ చేసిన డేట్ ఏంటో చూడండి అన్నాం అనుకోండి జడ్జి ముందు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చాడు, నేను ఐఓ ముందు దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఐఓ ముందు ప్రాపర్టీ డివిడి ప్రాపర్టీ ఓపెన్ చేశాడు. అందులో రైడింగ్ డేట్ 12 అని ఉంటుంది. వీళ్ళు వేయడం మాత్రం ఒరిజినల్ సీడీ అని చెప్పేసి ఫైల్లో వేసి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను, ఇది 12th రోజు కదండి రైడ్ చేశారని రికార్డ్ జరిగింది జాన్ 1 కదా, 12 days గ్యాప్ ఉంది అని అంటాం. కరెక్టే అండి అంటాడు. అప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అంటే మిస్చీవియస్గా చెప్తున్నా. నేనేమంటానంటే, మరి మా వాడిని కస్టడీకి తీసుకెళ్లారు కదండి మీరు అక్యూజ్ని అంటాను. అవునండి తీసుకెళ్ళాము అంటాడు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్లారా అని అడుగుతాను. ఆబ్వియస్గా తీసుకెళ్ళానండి అని చెప్తాడు. ఏ టైంలో తీసుకెళ్లారు అంటాను. సాయంత్రం 5ంటికి తీసుకెళ్ళాను అంటాడు. మర్డర్ ఎప్పుడు జరిగింది? మార్నింగ్ 5ంటికి జరిగిందండి, లేదంటే మార్నింగ్ 6ంటికి జరిగిందండి అంటాడు. మీరు తీసుకెళ్ళినప్పుడు జనవరి 12వ తారీఖు మీ కస్టడీలో ఉన్నాడు కాబట్టి మీరు అతన్ని తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లే వీడియోని రికార్డ్ చేసి ఇతను అక్కడే ఉన్నాడని మీరు ప్రూవ్ చేసి ఆ వీడియోని జనవరి 1గా జరిగిందని చెప్పేసి మీరు ఇక్కడ కోర్టులో వేశారు అంటాను నేను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకొస్తారు. ఆబ్వియస్గా. అవును. సో ఐ కెన్ క్రియేట్, నేను డిఫెన్స్ లాయర్ అండి. అవునండి, అదే. ఇప్పుడు ప్రాసిక్యూషన్ లేకుండా అక్కడే ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మైండ్ అప్లై చేయకుండా ప్రతి ఒక్క దీనిలో, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ రోజే ఉండాలంటే ఏం చేయాలి? అదే ప్రాసిక్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మీరు అది గురించి చెప్పారు. నెక్స్ట్ పేరెంట్స్ ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి? నేను ఒక కేసులో ఇదే చేశాను, అందుకే చెప్తాను. అందుకే నాకు అర్థమైంది. అందుకే నేను చాలా కన్వీనియంట్గా చెప్పగలుగుతున్నాను. ఇలాంటి లాక్యునస్ ఉంటాయి. ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చేస్తాడు, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎగిరిపోద్ది. ఆ డాక్యుమెంట్ 2 క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఎగిరిపోద్ది. ఇవన్నీ ప్రాసిక్యూషన్ లాక్యునస్. సిబిఐ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి సెన్సిటైజ్ చేయాలి, ఏది లీగల్ సెన్సిటైజేషన్ చేయాలి. ఎవిడెన్స్ యాక్ట్లో దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు, క్వశ్చన్స్ ఏం రావచ్చు, డిఫెన్స్ దీన్ని ఎలా అటాక్ చేయొచ్చు, ఇది ప్రాసిక్యూషన్ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కలిసి పనిచేసి ఒక రెస్పాన్సిబుల్గా ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసి మెమో ఆఫ్ ఎవిడెన్స్లు ప్రాపర్గా వేసి ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తే కన్విక్షన్ అనేది రేట్ అమాంతం పెరుగుతుంది. ఈరోజు ఇండియాలో ఉండే రేప్ కేసు కన్విక్షన్ 28%. ఓకే, మీరు ప్రాసిక్యూషన్ చెప్పారు, మీడియా ఎలా ముందుకు వెళ్ళాలి? మీడియా ప్లస్ విక్టిమ్ పేరెంట్స్. మీడియా ఇప్పుడు ఏమైందంటే అండి, ఒకప్పుడు DD1లు ఉన్నప్పుడు, తర్వాత మెల్లగా అప్పుడే లైవ్ వచ్చినప్పుడు సాయంత్రం 9 గంటలకి ఒక న్యూస్ బులెటిన్, 7 గంటలకో 9 గంటలకో ఉండేది. మరుసటి రోజు పేపర్ చూసుకునేవాళ్ళం. ఆ పేపర్లో ఒక టైటిల్, చిన్న న్యూస్ క్లిప్, చాలా వేరే న్యూస్లు ఉండేవి. కాబట్టి సెన్సేషనలిజంకి ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒకరితో ఒకరు కాంపిటీషన్, సెన్సేషనలిజం. నేను సెన్సేషన్ క్రియేట్ చేసే తప్ప, నేను ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే తప్ప, అది అథెంటికా కాదా పక్కన పెట్టండి, ఇచ్చేస్తే తప్ప ఇది ఎవరు నాకు వ్యూవర్షిప్ రాదేమో, ఇలాంటి స్టేజ్లో పడిపోయాం. అంటే ఇప్పుడు మనము ఎలాంటి న్యూస్ని మనం ప్రొడ్యూస్ చేస్తే మన కాంటెంట్ ఎలా ఉంటే వ్యూవర్స్ చూస్తారు అనే స్థాయికి జర్నలిజం పడిపోయింది అనడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక ఎత్తు అయితే, ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ ఛానళ్ళు, ఇలాంటి ఛానళ్ళు చిన్న చిన్న వాళ్ళు మెయింటైన్ చేస్తారు, సోషల్ మీడియాలో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఐడ్రీమ్ ఉంది, ఒక ఆర్గనైజేషన్, లార్జ్ స్కేల్ ఎంప్లాయీస్, మీలాంటి జర్నలిస్టులు ఒక ప్రాపర్గా శాటిలైట్లో లేకపోయినా కానీ కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యి వెరిఫై చేసుకొని ఇన్ని చేస్తారు. ఇప్పుడు ఒక మొబైల్ ఫోను, ఒక మైకు పట్టుకొని నేను జర్నలిస్ట్ అని చెప్పి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి నేను మీడియా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే, మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ ఆర్జికర్ రేప్ ఇన్సిడెంట్లోనే మీకు కొన్ని 100 వీడియోలు దొరుకుతాయి. ఎఫ్ఐఆర్లు ఎన్నయ్యో తెలుసా? మీడియా వాళ్ళ మీద, ఇండివిజువల్స్ మీద ఈ అమ్మాయి పేరుని, ఫోటోని రిలీజ్ చేయడం వల్ల దాదాపు 20 పైన ఎఫ్ఐఆర్లు ఫస్ట్ 3 days రికార్డ్ అయినాయి. 20 పైన ఎఫ్ఐఆర్లు జస్ట్ 3 daysలో. ఈ అమ్మాయి పేరు బయటపెట్టినందుకు, ఈ అమ్మాయి వీడియోలు బయటపెట్టినందుకు యూట్యూబ్ వాళ్ళ మీద అయినాయి, జనరల్ పబ్లిక్ మీద అయినాయి. సో మీడియా వాళ్ళు ఈ సెన్సేషనలిజంని కాసేపు పక్కన పెట్టి జర్నలిస్టిక్ ఎథిక్స్ని ఫాలో అవ్వాలి. పర్టికులర్గా ఈ నేషనల్ మీడియాలో పొలిటికల్ పార్టీస్తో అటాచ్ అయ్యున్న మీడియాలు ఆల్మోస్ట్ 95% మీడియా, శాటిలైట్ మీడియా ఛానల్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళ మీడియా ఛానల్ ఉన్నాయి, లేదంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అటాచ్డ్ ఉన్నారు. వీళ్ళు ప్రతి ఇష్యూని పొలిటిసైజ్ చేయడము, దాన్ని మైలేజ్ తీసుకొని, అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బీజేపీకి సంబంధించిన ఇష్యూస్లో ఒకలాగా రియాక్ట్ అవుతుంది,
కాంగ్రెస్ సంబంధించిన ఇష్యూలో ఇంకోలాగా రియాక్ట్ అవుతుంది. సో అట్లా కాకుండా జర్నలిజాన్ని, ఇండిపెండెంట్ జర్నలిజాన్ని మీరు ఆ ఎథిక్స్ని ఫాలో అయితే సరిపోతుంది. అంతకన్నా పెద్దగా మీడియాకి నేను చెప్పేది ఏం లేదు. పేరెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అమ్మాయిలకి సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, అమ్మాయిల్ని సేఫ్ ఎన్వైరన్మెంట్లో పెట్టాలి అనడానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, అమ్మాయిని సేఫ్ ఎన్వైరన్మెంట్లో పెట్టడము, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తనకి జాగ్రత్తలు చెప్పడం, ఇదొకటి అయితే, మీ ఇంట్లో ఉండే అమ్మాయిలు ఎలా సేఫ్గా ఉండాలో నేర్పించాలి, అమ్మాయిలను ఎలా సేఫ్గా ఉంచాలో నేర్పించాలి. సో సెన్సిటైజేషన్ అమ్మాయిల కన్నా ఎక్కువ ఇంట్లో ఉండే మగవాళ్ళకి నేర్పించాలి. సో పేరెంటింగ్ అక్కడ వస్తుంది. పేరెంటింగ్ అంటే అండి కేవలం అమ్మ నాన్నది కాదు, సమాజానికి కూడా పేరెంటింగ్, సమాజం కూడా పేరెంటింగ్ చేస్తుంది. కరెక్ట్. సో ఈ సమాజంలో కూడా మగపిల్లల కాండక్ట్ ఎలా ఉండాలి, ఆపోజిట్ జెండర్ పైన కాండక్ట్ ఎలా ఉండాలి, ఏ జెండర్ అయినప్పటికీ, ట్రాన్స్జెండర్ అయినా ఏ కమ్యూనిటీ అయినా కానీ, వాళ్ళ సెక్షువాలిటీ ఏదైనప్పుడు కానీ, వీళ్ళ మీద, అవతల వాళ్ళ బాడీస్ మీద, అవతల వాళ్ళ ఒపీనియన్స్ మీద మనం ఎంతవరకు రెస్పెక్ట్ కలిగి ఉండాలి అనే ఒక సెన్సిటైజేషన్ని సమాజం యాజ్ ఎ హోల్, పర్టికులర్లీ పేరెంట్స్ చేసి తీరాలి. చిన్నప్పటి నుంచి నేర్పాలంటాను. చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఇప్పుడు అట్లా నేర్పకపోవడం వల్ల మనం కొన్ని ప్రెజుడిసెస్ చెప్తాను మీకు. మీరు టాప్ రేప్ కేసెస్ రిపోర్ట్ అయ్యి, లేకుంటే సినిమాలు తీసినవి, మీడియాలో మాట్లాడుకున్నవి, డాక్యుమెంటరీలు చేసినవి కొన్ని చూడండి మీరు. ఎనీథింగ్ మీకు అసలు ఓపెన్గా రేప్ గురించి ఇండియాలో నాకు తెలిసి ప్రాపర్గా డీల్ చేసిన సినిమా ఇండియాలో ఒకటి కూడా లేదు. ప్రతి దాంట్లో రేప్ చేసిన వాడిని కామాంధుడిలాగా చూపించడం, రేప్ చేసిన వాడికి విపరీతమైన కామవాంఛ ఉంది కాబట్టి వాడు రేప్ చేశాడని అన్నట్టు. ఒక సైకో కిల్లర్ ఉన్నాడు అనుకోండి, వాడు రేప్ చేసి చంపేస్తుంటాడు కొన్ని సినిమాల్లో, ఆ సినిమా పేరు అయితే గుర్తులేదు నాకు. రేప్ చేస్తాడు, చంపేస్తాడు. వీడు రేప్ చేయడానికి కారణం వీడి కామం. కానీ మీరు చూస్తే ఈ రేపిస్టులలో మెజారిటీ రేపిస్టులు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, పార్ట్నర్ కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నప్పుడు వీడు వెళ్ళి రేప్ చేస్తున్నాడు అంటే పార్ట్నర్ లేకుంటే సెక్షువల్ కోరికలు తీర్చుకోలేక కాదు, ఏదో పైశాచికం అంతే. ఒక మానసిక రుగ్మత, పైశాచికం. సో ఆ సుపీరియర్గా ఇంక వేరే జస్టిఫికేషన్స్ లేవు. డ్రింక్ చేసిన వాడు ప్రతి వాడు రేప్ చేయట్లేదు కదా, ప్రతి వాడు తనని తాను సుపీరియర్గా ఫీల్ అవ్వడము, తనని నేను పవర్ఫుల్గా ఫీల్ అవ్వడానికి చేసుకోవడము, లేదంటే ఆ సాడిస్టిక్ మెంటాలిటీ కలిగి ఉండడము, ఆ పైశాచికమే తప్ప రేపుకి జస్టిఫికేషన్ లేదండి. రేపు కామం జస్టిఫికేషన్ కాదు. వాడికి సెక్షువల్ అర్జీ ఉన్న ప్రతి ఒక్కడు వెళ్ళి రేప్ చేయడు. సెక్షువల్ అర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రేప్. రేప్ ఈజ్ ఏ డిఫరెంట్ ఇష్యూ. సో మనం కూడా రేప్ మెంటాలిటీని, సెక్షువల్ అసాల్ట్ మెంటాలిటీని అర్థం చేసుకోవడంలో ఎక్కడో విఫలమయ్యాము. బికాజ్ సమాజం సెన్సిటైజేషన్ లేదు అనేది నా ఒపీనియన్. ఓకే సార్, ఫైనల్గా ఇంకోటి చెప్పండి. కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్యన నిర్భయ ఇష్యూ జరిగింది, దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆమెకు మద్దతు తెలిపారు. అందులో వాళ్ళందరికీ శిక్ష పడింది, లైఫ్ పడింది, ఉరి శిక్ష అదొక పక్క. ఇప్పుడు కోల్కత్తా అంటే డాక్టర్కు, సాఫ్ట్వేర్లకు అయితేనే ప్రపంచం, దేశం అంతా కదులుతుందా? ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా ఎక్కడో కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి మాకెందుకు ఈ మద్దతు ఇవ్వరు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్. సెలెక్టివ్ రియాక్షన్ అనేది ఇండియాలో సర్వసాధారణం అయిపోయింది. మీకు హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఇష్యూ జరిగినప్పుడు కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు కదా. అయితే ఈ హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఇష్యూ అప్పుడు కూడా వేరే అదే సేమ్ టైంలో ఇంకొక విమెన్ కూడా చాలా దారుణంగా రేప్ చేసి బ్లేడ్లతో బాడీ మొత్తాన్ని చీరేసి చంపేశారు. తను ఒక డౌన్ ట్రాడన్ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, యాక్చువల్లీ పని చేసుకుని ఫ్రూట్స్ అమ్ముకునే అమ్మాయి అనుకుంటాను. సో తన పేరు నాకు తెలుసు కానీ చెప్పను. తను కూడా అదే ఆ రోజు మరుసటి రోజు రేప్ చేయడం జరిగింది. వాళ్ళల్లో భర్త ముందు తీసుకెళ్ళి రేప్ చేసి చంపేస్తారు కదండి. భర్త ముందు రేప్ చేసి చంపేస్తారు. సో ఇట్లాంటిగా సెలెక్టివ్గా రియాక్ట్ అవ్వడము, ఒక ప్రివిలేజ్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయికి ఒకలాగా రియాక్ట్ అవ్వడము, అండర్ ప్రివిలేజ్లకు ఒకలాగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఇంతటి లార్జర్ ఇష్యూలో కూడా సెలెక్టివ్ రియాక్షన్ అనేది కరెక్ట్ కాదు. అది వాస్తవం, అలా ఉంది, నిజంగానే ఉంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్కి కల్కటా గ్యాంగ్ రేప్కి, హైదరాబాద్ గ్యాంగ్ రేప్ మధ్యలో రోజుకి సగటున 80 పైన రేప్ కేసులు జరుగుతున్నాయి. మరి రియాక్షన్ ఎందుకు లేదు? సెన్సేషనలిజం కావాలి. అది ఎవరో ఒకరు తీసుకొని సెన్సేషన్ చేస్తే నేను దాన్ని రియాక్ట్ అవుతాను. అది కూడా ఎట్లా, అందులో క్రైమ్ కూడా హారిఫిక్గా ఉండాలి. మామూలుగా రేప్ చేసి చంపేస్తే ఎవరు రియాక్ట్ అవ్వడు. అట్లా ఉంది పరిస్థితి.
చాలా హారిఫిక్గా చంపాలి, దానిలో వీళ్ళకి డ్రామా ఉండాలి, మాట్లాడడానికి ఏదన్నా చాలా పవర్ఫుల్గా ఉండాలి. మీడియా కరెక్ట్ కాదు కదండి, వాళ్ళు చాలా బాధితులే తప్పు కదా. చాలా తప్పు. కులమే ఉందండి, కులం మొత్తం రేపు కాదు, సెక్షువల్ అసాల్ట్ అయినా కానీ అవతల వ్యక్తి యొక్క రైట్స్ని మనం భంగం కలిగించినా కానీ సమాజం రియాక్ట్ అవ్వాలి. దానికి ఒక మొరాలిటీ అనేది ఉండాలి. నేను రియాక్ట్ అవుతాను అనేది ఒక మొరాలిటీ అనేది ఉండాలి. కానీ సెలెక్టివ్ రియాక్షన్ అనేది మనకు కేవలం మన దేశంలోనే కనిపిస్తుంటుంది అనుకుంటా. మన దేశంలో ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మన దేశంలో ఈ చాలా పెద్ద జటిలమైన సమస్య కులం అనేది ఉంది కాబట్టి ఉంటుంది. మామూలుగా బ్లాక్స్ అండ్ వైట్స్కి మధ్యలో కూడా. సార్ ఇటువంటి కేసుల్లో మీరు చెప్తున్నట్లుగా దిశ కానీ, నిర్భయ కానీ, లేదంటే ఇప్పుడు కోల్కతా కేసులో కూడా కన్వర్షన్ రావచ్చు, ఇంకేదైనా జరగచ్చు ఫాస్ట్ ట్రాక్ పెడితే. అవును. కానీ మన దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు మాట అంటున్నారు, కింద స్థాయి వరకు మన గురించి ఆడవాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగినా ఏం జరిగి కింద స్థాయి వరకు వెళ్ళాలి, ఆ పనిష్మెంట్ ఏంటో అన్నది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ప్రాసెసింగ్ పనిష్మెంటే ఉంటుంది తప్ప ఫైనల్ కంక్లూషన్ కన్విక్షన్ రావట్లేదు. వాళ్ళ పార్టీలోనే ఎంతమంది రేప్ ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. కేవలం రేపేం కాకుండా ప్రాసెసింగ్ పనిష్మెంట్, వాడిని అరెస్ట్ చేయడం, ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ లో వేరే క్రైమ్స్ పక్కన పెడదాం కాసేపు, మనీ లాండరింగ్ లో పక్కన పెడతానంటే ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ లో వాళ్ళ పార్టీలోనే ఎంతమంది ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎదుర్కొంటున్నారు. మనకి ప్రాసెసింగ్ పనిష్మెంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది తప్ప కన్విక్షన్ ఎందుకు రావట్లేదు? కన్విక్షన్ రాకపోవడానికి నేను ఇందాక చెప్పాను కదా, ప్రాసిక్యూషన్ లేకున్నా కారణం. ప్రాపర్గా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎవిడెన్స్ ప్రాపర్గా వేయరు, ఈజీగా డిఫెన్స్కి కేక్ ఒకలాగా ఇచ్చేస్తారు. అంతేనా? హాస్టల్ కూడా ఉంటాయండి. హాస్టల్ అనేది ఇంకా తప్పదండి, ఎవరేం చేయలేరు దాన్ని. ఒక విట్నెస్ వచ్చి నేను తన స్టేట్మెంట్ని తను మార్చుకుంటాను అంటే దాన్ని ఎవరేం చేయలేరు. కానీ చాలా కేసెస్లో హాస్టల్ విట్నెస్ ఇచ్చిన టెస్టిమోనీని కూడా బేస్ చేసుకొని వచ్చిన కన్విక్షన్స్ కూడా ఉన్నాయి, హాస్టల్ అయినప్పటికీ ఉన్నాయి. ఎందుకు అంటే ఒక పోర్షన్ ఆఫ్ టెస్టిమోనీని, ఒక పోర్షన్ ఆఫ్ స్టేట్మెంట్ని తీసుకొని అంతవరకు అటాక్ చేయలేదు కదా, ఆ పోర్షన్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు ఇచ్చారు కదా హాస్టల్ విట్నెస్ కూడా. సో అది పరిగణలోకి తీసుకోవచ్చు అనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, కానీ రియల్ విక్టిమ్ అయితే ఉంటాయండి. కొంతమంది ఫాల్స్ ఎలిగేషన్ పెడతారు, రేప్ చేశారండి. ఆమె 164లో చాలా క్లియర్గా చెప్తారు. అవును, ఫస్ట్ అవును, లేదు ఆయన చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు. అవును, కొంతకాలం తర్వాత హాస్టల్ అయిపోతారు. అవును, ఏదో కాంప్రమైజ్ అవుతారు. అప్పుడు కోర్టు టైం వేస్ట్ చేసింది, కోర్టు ఆమె సుమోటో కేసు పెట్టచ్చా? లేదండి, అంటే చట్టం పరిమితి ఉంది. అంటే ఎందుకంటే కోర్టు టైం అంతా వేస్ట్ చేసినట్లే కదా. అట్లా కాదు, ఎందుకంటే కాంప్రమైజ్ అనేదాన్ని కోర్టు ఎంకరేజ్ చేస్తుంది. కొన్ని జడ్జ్మెంట్స్లో అంటే ఫాల్స్ కంప్లైంట్ ఉంటాయి కదా సార్, కొన్ని మధ్యన ఫైనాన్షియల్ ఎలిగేషన్ వచ్చాయనుకోండి, ఆయన మీద ఒక బండ అట్లా ఉండొచ్చు. అంటే కావాలని ఇరికిస్తే సెక్షన్ 211 పాత చట్టం ఐపీసీలో 211 ఉంది, కోర్టు కూడా రెఫర్ చేయొచ్చు. కోర్టు టైం వేస్ట్ చేశారని కాదు, ఎవరినన్నా వేరే వ్యక్తిని ఇరికించడానికి ఒక స్కీమ్ ఆఫ్ ప్లానింగ్ చేశారు, ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు, ఆ ఫాల్స్ ఎలిగేషన్ తర్వాత ఇది తెలిసే ఫాల్స్గా పెట్టారని తెలిసింది, అప్పుడు వాళ్ళ మీద కేసులు అవుతాయి, చేయొచ్చు. అంటే ప్రావిజన్ ఉంది. కాకపోతే కాంప్రమైజ్ అనే ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే హాస్టైల్ అవ్వడము, కాంప్రమైజ్ అవ్వడము, ఇదేంటంటే దానికి వర్తించదు. అచ్చా, అంటే చేసిన నేరస్తుడిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు అన్నాడు. కొన్ని కేసెస్లో కుదురుతుంది. లేదు ఆమెకి ఏదో నష్టపరిహారం ఇచ్చాడు అనుకుంటా, అంతవరకు ఓకే. రేప్ కేసుల్లో కుదరదు, నష్టపరిహారాలు అలాంటివి కుదరదు. ఈ కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అన్నీ ఉంటాయి. కోర్టు పర్మిషన్ తీసుకొని కొన్ని నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ని కూడా కోర్టు పర్మిషన్తో కాంపౌండ్ చేయొచ్చు. మేము కూడా ఫాల్స్ ఎలిగేషన్ పెడితే మాత్రం కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు, డెఫినెట్గా ఇవ్వచ్చు. ప్రూవ్ అయ్యే టైం పడుతుంది కదా, టైం పడుతుంది. అది అంటే ఇంకా మంచి, ఇప్పుడు మొన్న కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ల్యాకునస్ని సరిదిద్దే అవకాశం ఉండేది, అది కానీ చేయలేదు. కరెక్టే సార్. కానీ ఈ మధ్యకాలంలో ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి అయితే జైలుకి వెళ్ళడం అవుతాయి కదా, అది ఉంటుందండి. మినిమం డ్యామేజ్ ఉంటుంది. కొంతకాలం వరకు వాళ్ళ జైలు, ట్రామా, ఈ ప్రాసిక్యూషన్ ఫేస్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. బట్ అది దాన్ని మినిమైజ్ చేయగలమే కానీ మొత్తం ఎలిమినేట్ చేయలేము. ఓకే సార్, ఐపీసీ 376 గురించి మనం మాట్లాడాం గతంలో, ఐపీసీ గురించి. 377 ఐపీసీది అంత అన్యాచురల్ సెక్స్ గురించి కూడా ఉంది. అవును, ఇప్పుడున్న బిఎన్ఎస్లో 377 కొంతమంది. నేను మీ ఐడ్రీమ్కి ఇచ్చిన ఒక ప్రొలాంగ్డ్ ప్రోగ్రాంలో మాట్లాడాను దాని గురించి. 377 అనే సెక్షనే లేకుండా చేశారు. ఇప్పుడు 377 అన్యాచురల్ సెక్స్, కన్సెంట్ లేకుండా సేమ్ సెక్స్ ఇలాంటివి ఉండేవి. యానిమల్స్తో సెక్షువల్ అసాల్ట్ చేయడమే ఉండేది. ఇప్పుడు పాపం మా యానిమల్స్ ఏం పాపం చేసారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు యానిమల్స్ని సెక్షువల్లీ అసాల్ట్ చేసిన వాళ్ళకి కొత్త హిందీ చట్టం ప్రకారము శిక్ష లేదు.
అదే కాకుండా ఇప్పుడు అన్యాచురల్ సెక్స్, ఇప్పుడు మనం డెడ్ బాడీస్తో పోస్ట్ మార్టం చేసేటప్పుడు, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు లేకుంటే ఈ మార్చరీలో ఉంటే డెడ్ బాడీస్తో సెక్షువల్గా అబ్యూస్ చేసిన కేసెస్ రిపోర్ట్ అయినాయి మన దగ్గర. ఫేమస్గా బెంగళూరు కేసు రిపోర్ట్ అయింది. దాని మీద చట్టం లేదు కాబట్టి ఇది రేప్ కింద అట్రాక్ట్ అవ్వదు అనే జడ్జ్మెంట్ మనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. అంటే నిజంగా లేదంటారు? నిజంగా లేదు. మరి ఏం చేయాలండి? డెడ్ బాడీ మీద ఇంతకుముందు 377 అన్నా ఉండేది, అట్లీస్ట్ అన్యాచురల్ సెక్స్ అని చెప్పేసి ఏదో దాని కింద చేసేవాళ్ళు. ఇప్పుడు 377 కూడా లేదు. 377 కూడా లేకపోవడం వల్ల డెఫినెట్గా ఈ సేమ్ సెక్స్, ఇప్పుడు ఒక మగాడు, ఈ క్రైమ్ పెరుగుతుంది ఇంకా. అంటే క్రిమినల్స్కి చట్టంలో శిక్ష లేదు అని చెప్తే పెరగొచ్చేమో. ఇప్పుడు ఒక మగవాడు 18 years కన్నా తక్కువ ఉన్న అబ్బాయిని సెక్షువల్గా అసాల్ట్ చేస్తే 377 కింద ఇంతకుముందు అతనికి శిక్ష పడేది, ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా పోక్సో చట్టం కింద కూడా 377 ఇంతకుముందు ఇప్పటికి కూడా పోక్సో చట్టం కింద చేస్తారు. ఓకే. 18 years దాటిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 18 years 1 month ఒక అబ్బాయికి, ఆ అబ్బాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేసాడు ఎవడో ఒకడు, ఒక మేల్ పర్సన్, సేమ్ జెండర్ పర్సన్, ఇప్పుడు శిక్ష లేదు. మరి ఆయన ఏం చేయాలి? ఇంకా ఇంజరీస్ అయితే ఇంజరీ మీద పెట్టడమో, లేకుంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ లాంటివి పెట్టడము, ఇలాంటివి చేస్తారు. కానీ ఆ యాక్ట్ జరిగిన దానికి మాత్రము అన్ఫార్చునేట్లీ శిక్ష లేదు. చాలా తప్పు, చాలా చాలా తప్పు. అదే అంటున్నాను, ఇందాక అన్నది అదే. నేను ఒక మంచి రిఫార్మ్ చేస్తే వీలు ఉండేది. ఇప్పుడు అంతేందుకు రిఫార్మ్ గురించి చెప్తున్నాను. అంటే అన్యాచురల్ 377 డిలీషన్ అనే దాని మీద నేను ఇదివరకు కూడా చెప్పాను. 41 CRPC ఉంది. ఇందులో మీకు ఆ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. దీని మీద ఎప్పటి నుంచో నాకు ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే, ఎవరినన్నా ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే రీజనబుల్ కంప్లైంట్ ఉండాలి, రీజనబుల్ సస్పిషన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఆఫ్ లా తప్ప, ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అయ్యి మాత్రమే ఎవరినన్నా అరెస్ట్ చేయాలి అని చెప్తుంది ఆర్టికల్ 21. పోలీస్ ఆఫీసర్ సస్పిషన్ అనేది ప్రొసీజరా? ఇప్పుడు లాంగ్వేజ్లో ఇది వరకు ఉండే 41 CRPCలో రీజనబుల్ సస్పిషన్ మీద ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే నాకుండే ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కింద నాకుండే ఫండమెంటల్ రైట్ని ఒక పోలీస్ ఆఫీసర్ నాకు నీ మీద అనుమానం ఉంది అని చెప్పి నన్ను జైల్లో పెట్టచ్చు. అనుమానానికి ఇంకా ఇదేంటి కొలమానం ఏంటి? లేదు, నాకు అనుమానం వచ్చింది, నాకు రీజనబుల్ అనుమానం ఉంది అని చెప్పి పెట్టేస్తాడు. అదే ఒకవేళ చట్టంలో రీజనబుల్ గ్రౌండ్స్ టు అరెస్ట్ అన్నాడు అనుకోండి, ఆ గ్రౌండ్ అనేటప్పటికి ఎవిడెన్స్ కావాలి, ప్రైమరీ కావాలి, ఇన్వెస్టిగేషన్ ఏదో కావాలి, సమ్ ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ రీజనబుల్ గ్రౌండ్స్ అని అనకుండా రీజనబుల్ సస్పిషన్ అనేది పాత చట్టంలో ఉండేది. ఇప్పుడు కూడా రీజనబుల్ కంప్లైంట్, రీజనబుల్ సస్పిషన్ అని అలాగే ఉంది. అది మార్చే వీలుండేది. ఇట్లాంటి ఎన్నో మార్చే వీలుండే చట్టంలో రిఫైన్ చేసుకునే డెఫినెట్గా పాత ఐపీసీల నుంచి, సిఆర్పీసీల నుంచి రిఫర్మేషన్ అవసరమైన ప్రావిజన్స్ చాలా ఉన్నాయి. అందులో 41 ఒకటి, 377 ఒకటి, ఇంకా ఈ డెడ్ కార్ప్సెస్ మీద, చనిపోయిన బాడీ మీద సెక్షువల్ అసాల్ట్ చేసిన వ్యక్తులకి ఎలాంటి కన్విక్షన్ ఇవ్వాలి అనే దానికి దానికి మెడికల్ టర్మ్ మీద ఉంది. ఆ వ్యక్తులకి ఎలా కన్విక్ట్ చేయాలి అని అది అఫెన్సెస్లో పెట్టిండొచ్చు. సుప్రీంకోర్టు రికమెండేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని చట్టంలో పీనల్ ప్రావిజన్లో దీన్ని తప్పుగా అండ్ శిక్షగా గుర్తించండి దీన్ని అని చెప్పి సుప్రీంకోర్టు రికమెండ్ చేసే జడ్జ్మెంట్లో చెప్పింది. అది కూడా పట్టించుకున్న పాపం లేదు. సో ఇట్లాంటి రిఫర్మేషన్స్ చాలా చేసే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ చేయలేదు. ఇలాంటివన్నీ మైండ్లెస్ చట్టాలు ఉన్నాయంటారా? హిందీ చట్టాలని ఇలాగే ఉంటాయంటారా? హిందీ చట్టాలన్నీ ఇలాగే ఉంటాయి. అది మన అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి చేస్తే బహుశా ఇప్పుడు నేను చెప్పిన ఈ 2-3 కూడా ఇంకా చాలా ఉన్నాయి. దాని మీద డీటెయిల్గా రాసే ప్రయత్నం చేస్తున్నాను. దాని మీద అందరూ కలిసి ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉంటే బహుశా మంచి చట్టాలు మనకు వచ్చిండేవి, రిఫార్మ్ చట్టాలు వచ్చిండేవి. కమింగ్ బ్యాక్ టు కన్క్లూజన్లో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రాసిక్యూషన్ లాకునస్ని ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎలాగూ చేస్తారు, ఎలాగూ చేస్తున్నారు. ఆర్జికర్ కేసులో అయినా ఏ కేసులో అయినా కానీ ప్రాసిక్యూషన్ లాకునస్ అనేవి చాలా హై రేట్లో ఉంటాయి ఇండియాలో. సోషల్ మీడియా పుణ్యమా అంటూ, సోషల్ మీడియాలో అండ్ ట్రెడిషనల్ మీడియాలో ఉండే సెన్సేషనలిజం పుణ్యమా అంటూ ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా లీడ్ అయ్యి వాళ్ళ కళ్ళు మూసుకుపోయి మొత్తానికి అక్యూజ్డ్కి ఫేవర్ చేసే పరిస్థితుల్ని ఇటు సమాజం కల్పిస్తుంది, ఇటు ప్రాసిక్యూషన్ ఉన్న లేజినెస్ లేకుంటే ఇన్కాంపిటెన్స్ ఇది కూడా కలిసి వర్క్ లోడ్, లేజినెస్, ఇన్కాంపిటెన్స్, ప్రిజుడిస్ మీరు ఏ పేరైనా పెట్టుకోండి దానికి. ఒక్కొక్క కేసులో ఒక్కటి ఉంటుంది. ఒక్కొక్క కేసులో లేజినెస్ ఉంటుంది, ఒక కేసులో ఇన్కాంపిటెన్స్ ఉంటుంది, ఒక కేసులో ప్రెజుడిస్ ఉంటుంది, ఒక కేసులో మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక కేసులో ప్రెజర్ ఉంటుంది, ఒక కేసులో ఎవడో బెదిరింపు ఉంటుంది.
ఇవన్నీ అల్టిమేట్ తీసుకుంటే లాస్ట్ అక్యూజ్ని బయటపడేస్తాయి. పడేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్యూజ్ బయటపడేస్తాయి. అట్లా కాకుండా సమాజము, స్టేట్ ఏజెన్సీస్, ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ అందరూ కూడా బాధ్యత మీరు చూపించండి. ఒక క్రైమ్కి రెస్పాండ్ అయ్యేటప్పుడు కానీ దాని గురించి మాట్లాడేటప్పుడు కానీ బాధ్యత చూపించండి. ఇప్పుడు లేకపోతే తప్పు చేసిన వాళ్ళు ఈజీగా తప్పించుకొని పోతారు. ఈజీగా తప్పించుకొని పోవచ్చు అనే ధీమాతో తప్పు చేసే వాళ్ళు కూడా పెరుగుతారు. కాబట్టి మనందరం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ కేసులో సిబిఐ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా ప్రాసిక్యూషన్ కూడా కరెక్ట్గా వాళ్ళ రోల్ కానీ ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడుతుంది అంటున్నారు శ్రీకాంత్ గారు. లేదు ఏదో ఒక ఏజెన్సీకో లేదా మీడియాకో లేదా ప్రజర్కో దేనికో దాన్ని బెండి వాళ్ళని ఫాలో అయితే కేసు ఖచ్చితంగా వీగిపోయే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇది కేవలం మీడియా ఒకటే బాధ్యత కాదు, టోటల్ సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది జూనియర్ డాక్టర్ వ్యవహారంపై శ్రీకాంత్ చింతల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో వ్యవహారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.